నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి ఎమ్మెల్యే కావలి రూరల్ సీఐ డీఎస్పీపై పలు ఆరోపణలు గుప్పించారు. ఇందులో ప్రధానంగా ముసునూరు మర్రిచెట్టు గెలిచిన కాలనీ నందు జరిగిన మనీ స్కామ్ భాగోతం గురించి ఆరోపణలు చేశారు. పైలాన్ పడగొట్టిన కేసులో తప్పుడు కేసులు నమోదు చేసి పోలీసులు ఈ కేసును ఎందుకు నీరుగార్చారో తెలిపారన్నారు. పేద ప్రజల డబ్బులు తగ్గరా ఇంత లేట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటూ రూరల్ సీఐపై మండిపడ్డారు. మా ప్రభుత్వం వస్తే ప్రతి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఇందులో ప్రధాన పాత్ర వహించిన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ 800 కోట్ల స్కాము అంటే భారతదేశంలో ఈరోజు 3 రాష్ట్రాలకు సంబంధించిన స్కామ్ ఇది. అటువంటి దాని మీద పోలీసులు ఎంత నిర్లక్ష్యం వహించారు, ఎంత కినుకు వహించారు, ఎంత అన్యాయం చేశారు ఈ పేద ప్రజలకు అనేది ఒకటి నేను ఆలోచించాను. ఎందుకంటే మొన్న శిలాపాకం ఒకటి కొట్టేస్తే 14 మంది మీద కేసు పెట్టారు. అంటే అది ఎవరు కొట్టారో తెలియదు, కానీ మా మీద ఎప్పుడో 20 సంవత్సరాలు జరిగిన దాన్ని ఈరోజు మేమే చేశారని చెప్పి కావాలని తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసి, ముఖ్యంగా మా మీడియా సోదరుని ఒక 4-5 జైలుకి పంపడం జరిగింది. ఆ డబ్బుని పాపం నమ్మి తెలిసి తెలియక పెట్టుబడులు పెడితే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీసు డిపార్ట్మెంటు ఈరోజు డిఎస్పీ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు, కొంతమంది ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు నిరీక్షంగా వ్యవహరిస్తా ఉన్నారంటే దీని వెనక మతభేదం అనేది అసలు విషయానికి మేము పరిశోధిస్తే మాకు ఆశ్చర్యకరమైన సంఘటనలు వెలుగొస్తా ఉన్నాయని కూడా. ఇది అతను మెయిన్ ప్రధాన ముద్ద యాక్చువల్ చెప్పాలంటే సుభాని తర్వాత మీకు ఆ మంచి లాభాలు వస్తాయని చెప్పి వారిని మోసం చేసి వారికి కొంత అమౌంట్ కట్టించుకొని అమౌంట్ ఇవ్వడం జరిగింది.